ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో మనందరం కూడా ఇక్కడ యాక్చువల్గా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ మీద కలిసాం. ఓకే, హిందీ లాంగ్వేజ్ అంటే ఏ పర్పస్ ఎవరి పర్పస్ ఏదైనా కూడా అందరి గోల్ ఏంటంటే హిందీ లాంగ్వేజ్ మాట్లాడడం. అంటే హిందీని ఎందుకు నేర్చుకోవాలి అంటే వేరే లాంగ్వేజ్ చాలా ఉన్నాయి కదా, ఇండియాలో ఇంకా చాలా లాంగ్వేజ్ ఉన్నాయి, వరల్డ్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటిలో హిందీని ఎందుకు నేర్చుకోవాలి, హిందీకి ఎక్కువ క్రేజ్ ఎందుకు ఉంటుంది మిగిలిన లాంగ్వేజ్ కంటే కూడా. ఓకే, అంటే ఇంగ్లీష్ తర్వాత హిందీకి అంత క్రేజ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడతారు, అంతే, అంతమించి ఇంకేంలా. ఎక్కువ మంది మాట్లాడతారు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో హిందీ థర్డ్ లాంగ్వేజ్ అనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ కొన్ని వందల కోట్ల మంది మాట్లాడతారు. సో ప్రపంచంలో 700 కోట్ల మంది ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 200-300 కోట్ల మంది ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి ఇంగ్లీష్ వరల్డ్లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. మోర్ దాన్ దట్ 200-300 కోట్ల కంటే ఎక్కువ మంది ఇంకా ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి ఇంగ్లీష్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మనం జనరల్గా. ఓకే, దాని తర్వాత ఏముంది అని అడిగితే హిందీ ఉందన్నమాట. చైనీస్ ఉంది. చైనీస్ మనకు అవసరం ఉండదు జనరల్గా. ఓకే, చైనాలో పీపుల్ అందరూ కూడా చైనీస్ మాట్లాడతారు కాబట్టి ఆటోమేటిక్గా చైనీస్ వరల్డ్లో టాప్ సెకండ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, తర్వాత హిందీ అనమాట. ఎందుకంటే మన ఇండియాలోనే నియర్లీ 150 to 160 crore అనుకుంటాను మనం యాక్చువల్గా పాపులేషన్. ఇంతమందిలో ఆల్మోస్ట్ హాఫ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువే, అంటే 54% కంటే ఎక్కువే హిందీ మాట్లాడతారు అనమాట. కాబట్టి ఇంతమంది మాట్లాడే భాష కాబట్టి ఆటోమేటిక్గా ఆ భాషకి ఇంపార్టెన్స్ వచ్చింది, అంతే కదా. ఇప్పుడు నేను తెలుగు లాంగ్వేజ్ మాట్లాడితే నేను ఒక 8 కోట్ల మందికి నా వాయిస్ రీచ్ అవుతుంది. ఓకే, అదే నేను హిందీ మాట్లాడితే 80 కోట్ల మందికి రీచ్ అవుతుంది. అంటే 8 కోట్ల మంది ఎక్కడ, 80 కోట్ల మంది ఎక్కడ, అంటే ఆల్మోస్ట్ మన మాట 10% 10x పీపుల్కి రీచ్ అయిపోతుంది అనమాట. ఓకే, అంతమందికి రీచ్ అవుతుంది. మనం ఒక తెలుగు లాంటి ఒక భాష, తెలుగు ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 15వ భాష అనమాట. 15th పొజిషన్లో ఉంది. సో ఇలాంటి లాంగ్వేజ్ మనం మాట్లాడితే మన వాయిస్ ఒక 8 కోట్ల మందికి రీచ్ అవుతుంది మనం ఏం మాట్లాడినా కూడా. ఓకే, సో అలాంటిది హిందీలో మాట్లాడితే ఆల్మోస్ట్ 80 కోట్ల మందికి రీచ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మీరు ఒకవేళ జాబ్ గురించి చూస్తున్నట్టయితే యాజ్ ఏ జాబ్ సీకర్గా మీకు జాబ్స్ వచ్చే పర్సంటేజ్ ఏమవుతుందంటే 10 రెట్లు పెరిగిపోతుంది అనమాట. అంటే అంతమందికి మీరు రీచ్ అవ్వచ్చు, అంతమందితో మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, అన్ని ఏరియాస్లో మీరు సెటిల్ అవ్వచ్చు, అన్ని జాబ్స్ మీకు మీ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. అర్థమైందా? అలాగే మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే మీ ప్రోడక్ట్ సేల్ చేయడానికి కానీ, మీ సర్వీస్ సేల్ చేయడానికి కానీ ఆల్మోస్ట్ 10 times ఎక్కువ పీపుల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఆటోమేటిక్గా మీ సేల్స్ అన్ని రెట్లు పెరగలుగుతాయి అన్నమాట. ఓకే, సో అలా మనం ఈ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేర్చుకోవడం వల్ల ఆ బెనిఫిట్ ఉంటుంది. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ మీరు నేర్చుకునే కొద్దీ ఏమవుతుందంటే అన్ని కోట్ల మందికి మీరు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అర్థమైంది కదా మీకు? సో అది ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మెయిన్ ఇంపార్టెన్స్. ఓకే, అంటే అంతమందిని మనం రీచ్ అవ్వగలుగుతాం. మన సర్వీసెస్ కానీ, మన ప్రొడక్ట్స్ కానీ, లేదా మనం జాబ్ చేయాలనుకుంటే ఆ జాబ్ ఆపర్చునిటీస్ సెర్చ్ చేసుకోవడానికి కానీ మనకంత స్కోప్ పెరుగుతుంది అనమాట. అందుకోసం మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఓకే, ఒకవేళ సార్ నాకు అలాంటి గొప్ప లక్ష్యాలు ఏమీ లేవు, యాక్చువల్ నాకు బిజినెస్ ఏమీ లేదు, లేకపోతే నాకు జాబ్ ఏమీ లేదు, నాకు చేయాలన్న అవసరం కూడా లేదు నాకు. ఓకే, మరి నేను ఎందుకు నేను నేర్చుకోవాలి లాంగ్వేజెస్ అంటే, భాష అనేది ఏంటంటే బ్రెయిన్కి మన బ్రెయిన్కి అంటే బాడీకి అయితే చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంతే కదా, బాడీకి చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. కానీ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఏంటి అంటే, ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం అనమాట. ఓకే, అంటే మీరు కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటూ వెళ్ళినట్టయితే మీ ఏజ్ ఎంతైనా కూడా, ఓకే, మీరు 70 years రావచ్చు, 80 years రావచ్చు, మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా దానికి మర్చిపోవడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే బ్రెయిన్ సెల్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. అంటే ఒక భాష మాట్లాడడం అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతూ ఉన్నాను, ఈ తెలుగు భాషలో ఉండే నేను ఇప్పటివరకు ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాను, ఈ మాటలన్నీ నా బ్రెయిన్లో ఉన్నాయి, అంత స్పీడ్గా అది నా నోటికి సప్లై చేస్తుంది, నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. అంటే ఇంత స్పీడ్గా పని చెప్పే వేరే ఏది లేదనమాట. అంటే భాషకు మించి వేరే ఏది లేదు బ్రెయిన్కి ఇంత పని చెప్పేది. ఓకే, మీరు ఎన్నైనా ఆలోచించండి, ఎంత గొప్ప విషయాలను ఆలోచించండి, మీరు చెస్లో గ్రాండ్ మాస్టర్ అవ్వండి, అయినా కూడా అప్పటికి కూడా ఈ భాషకి మించిన ఎక్సర్సైజ్ బ్రెయిన్కి లేదనమాట. ఓకే, ఎప్పుడైతే మనం ఒక 3-4 లాంగ్వేజ్ మాట్లాడగలుగుతామో మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఆలోచించగలుగుతుంది అనమాట. కాబట్టి మన ఇన్స్టిట్యూట్లో ఆల్మోస్ట్ 60-70 years వచ్చి ఇంకా వాళ్ళకి
అంటే లైఫ్లో చేయాల్సిన ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఓకే ఇప్పుడేం సాధించాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారు. ఎందుకు జాయిన్ అవుతుంటారు? వాళ్ళకి ఏంటి అవసరం ఇప్పుడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, కానీ జాయిన్ అవుతుంటారు. ఎందుకు జాయిన్ అవుతుంటారంటే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళు యాక్టివ్గా ఉంచుకోవడానికి అనమాట. ఓకే, సో అంత సైన్స్ ఉంది లాంగ్వేజ్ నేర్చుకోవడంలో. కాబట్టి మీ పర్పస్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మీరు చాలా మంచి స్టెప్ మీరు తీసుకున్నారు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఓకే ఓకే, సో అది హిందీ ఇంపార్టెన్స్. సో ఒక లాంగ్వేజ్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి? లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇన్స్టిట్యూట్ ఎందుకు అప్రోచ్ అవ్వాలి? ఓకే, డైరెక్ట్గా మనం ఎవరితో మాట్లాడుతుంటే రాదా అంటే మీ అందరికీ తెలుసు, తెలుగు స్టేట్స్లో మనకి హిందీ మాట్లాడడానికి ఎవరు ఉండరు యాక్చువల్గా. ఇక్కడ అందరూ తెలుగే మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఏదైనా జాబ్ లొకేషన్లో కూడా మీకు ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తుంటారు తప్ప హిందీ మాట్లాడాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది. అందు గురించి ఆ మాట్లాడే అవసరం లేదు కాబట్టి ఇంతవరకు మనకి హిందీ లాంగ్వేజ్ అనేది అలవాటు అవ్వలేదు. అంతకుమించి ఇంకేం కాదు. ఓకే, కానీ అలా మాట్లాడుతూ ఉంటే ఏ భాషనో వచ్చేస్తుంది, అంతవరకు గ్యారంటీ. తెలుగులోనే హిందీ కూడా మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. కానీ ఆ మాట్లాడడానికి పీపుల్ లేనప్పుడు మనం ఇలా ఒక ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వడం, ఓకే, లేదా ఏదైనా వీడియో ట్యూటోరియల్స్ చూడడం, ఇలాంటి వాటితో మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. అలా మాట్లాడడానికి మన దగ్గర ఎవరు లేనప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తాం? ఓకే, అంటే ఆల్రెడీ మన స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఉన్నాయి కదా. ఓకే, అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాం మనం యాక్చువల్గా? అంతే కదా. అంటే మీరు చిన్నప్పటి నుండి కూడా 5th క్లాస్ నుంచి కూడా ఆల్మోస్ట్ హిందీ ఉంది, మనకి హిందీ లాంగ్వేజ్ ఉంది. ఓకే, ఒకవేళ మీరు 10th ఆపేసి వేరే సెకండ్ లాంగ్వేజ్ మీరు తెలుగు తీసుకున్నట్టయితే 5 years ఆఫ్ టైం అది. అదే మీరు డిగ్రీ వరకు కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అదొక 9 years ఆఫ్ టైం కదా, 9-10 years ఆఫ్ టైం. సో ఇన్ని 10 years ఆఫ్ టైంలో నాకు రాని ఒక లాంగ్వేజ్ని మీరు ఒక 3 monthsలో ఎలా టీచ్ చేస్తారు? ఓకే, ఒక్కసారి అండి, మ్యామ్కి కనెక్షన్ ఇష్యూస్ ఉన్నాయంటే ఒకసారి ఎవరికైనా కూడా నా వాయిస్ క్లియర్గా ఉందని అందరికీ క్లియర్ ఉంటే ఒకసారి అందరూ క్లియర్ అని టైప్ చేయండి. అంటే ప్రాబ్లం నా వైపు నుంచో మీ వైపు నుంచో అని తెలుసుకోవడం కోసం. సో మీకు అక్కడ కామెంట్ ఉంటుంది, యాక్చువల్ కామెంట్ బాక్స్ ఉంటుంది. ఆ కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయొచ్చు. క్లియర్ అయితే క్లియర్ అని టైప్ చేయండి. క్లియర్. నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్, క్లియర్. ఓకే, క్లియర్, వెరీ గుడ్. ఓకే, చూడండి, అందరికీ కూడా నా వాయిస్ క్లియర్గా ఉందంట. అయితే ఎవరికైనా కూడా ఏదైనా నా వాయిస్ కట్ అవుతున్నా, లేకపోతే స్క్రీన్ సరిగా కనిపించకపోతున్నా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. మళ్ళీ ఒకసారి జాయిన్ అయినట్టయితే రీజాయిన్ అయినట్టయితే కనుక మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. ప్లస్ ఏంటంటే మ్యాక్స్ వైఫై ఉండే లొకేషన్లోనే ఉండడానికి ట్రై చేయండి. మొబైల్ డేటా అంత సఫిషియెంట్ కాకపోవచ్చు. ఓకే, మొబైల్ డేటాతో కూడా అవుతుంది, కానీ మధ్యలో ఏదైనా మీకు డేటా అయిపోవచ్చు. ఓకే, సో అందు గురించి అవి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ రాంప్రసాద్ గారు చెప్పండి సార్, ఏమైనా డౌట్ ఉందా మీకు? లేదండి. ఓకే, అంటే మీరు హ్యాండ్ రైజ్ చేశారంటే ఇది డౌట్ ఉన్నట్టు అనమాట. ఓకే, లోకేష్ గారు చెప్పండి సార్, ఏమైనా డౌట్ ఉందా? ఓకే, చూడండి, ఆ హ్యాండ్ సింబల్ అనేది ఏంటంటే మీరు నాకు ఏదైనా డౌట్ ఉందని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఆ హ్యాండ్ సింబల్ అనేది మీరు రైజ్ చేస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు నాకు ఏం చెప్పాలనుకున్నా, వేరే ఏం చెప్పాలనుకున్నా కూడా మీరు ఇక్కడ కామెంట్స్లో టైప్ చేయొచ్చు. వీళ్ళందరూ టైప్ చేస్తుండగా కామెంట్స్లో టైప్ చేయొచ్చు. ఈ కామెంట్స్ ఎక్కడ ఉంటాయని తెలియకపోతే కనుక చూడండి, మీకు మొబైల్ స్క్రీన్ అయితే మీకు 3 dots కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఆ 3 dots మీద క్లిక్ చేయగానే మీకు ఇన్కాల్ మెసేజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇన్కాల్ మెసేజెస్, ఆ ఇన్కాల్ మెసేజెస్లోకి వెళ్తే మీకు మీరు నాతో చాట్ చేయడానికి కావాల్సిన ఆ చాట్ బాక్స్ వస్తుంది అనమాట. ఓకే, ఎస్, అందరికీ క్లియర్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఆడుకుంటున్నాం సార్? యాక్చువల్గా 10th వరకు మాకు స్కూల్లో హిందీ టీచ్ చేశారు, ఇంగ్లీష్ టీచ్ చేశారు. డిగ్రీ వరకు కూడా ఒకవేళ మేము సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నట్టయితే కనుక డిగ్రీ వరకు కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది. ఎస్. ఓకే, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది. ఓకే, అక్కడ రాని హిందీ ఇంగ్లీష్, మాట్లాడడం రాని హిందీ ఇంగ్లీష్ మీరు 3 monthsలో ఎలా నేర్పిస్తారు అనే డౌట్ అందరికీ ఉండొచ్చు. అది క్లియర్ చేస్తాను చూడండి. ఓకే, అక్కడ ఎందుకు చేయలేకపోయాం, ఇక్కడ ఎందుకు చేస్తున్నాం అంటే మన బుక్స్ ఎవరు రాశారండి? యాక్చువల్గా మన బుక్స్ ఎవరు రాశారు అంటే మనం నేర్చుకున్న బుక్స్ ఎవరు రాశారు మనకు తెలియదు యాక్చువల్గా, అంతే కదా. ఎవరో రాసిన బుక్ని మనం చదివి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాం, అంతే తప్ప బై హార్ట్ చేసి ఎగ్జామ్ రాసి వచ్చాం. ఓకే, అది నిజంగా మన నిజ జీవితంలో ఉపయోగపడ్డాయా? ఎక్కడైనా ఉపయోగపడతాయండి? బుక్లో ఉన్న నాలెడ్జ్ మీరు హిందీ స్టోరీస్ కానీ, ఇంగ్లీష్ స్టోరీస్ కానీ, హిందీ పోయమ్స్, ఇంగ్లీష్ పోయమ్స్ చాలా నేర్చుకున్నారు కదా. అవి ఎప్పుడైనా రియల్ టైంలో యూజ్ చేస్తారా మీరు? ఎప్పుడు యూజ్ చేయాలా? ఓకే, కాబట్టి ఎప్పుడైతే మనం రియల్ లైఫ్లో మన నిజ జీవితంలో యూజ్ చేయని మనం నేర్చుకుంటామో అవి జస్ట్ సబ్జెక్ట్స్లో నేర్చుకుంటాం, వాటిని అక్కడే వదిలేస్తాం అనమాట. ఎగ్జామ్ పాస్ అవ్వగానే వదిలేస్తాం వాటిని. అలాగే మనం ఏం చేస్తామంటే చాలా ఎగ్జామ్స్ పాస్ అయ్యాం మనం, ఇంగ్లీష్ పాస్ అయ్యాం, హిందీ పాస్ అయ్యాం, కానీ ఏం చేసాం? జస్ట్ సబ్జెక్ట్లో నేర్చుకుని అక్కడే వదిలేసి
ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాం అంతే. మన మార్క్స్ వచ్చాయి, మన సర్టిఫికెట్స్ వచ్చాయి, అంతే తప్పిస్తే లాంగ్వేజ్ అయితే రాలేదు. ఓకే, మరి అంత పెద్ద పెద్ద అంటే మీరు చదివిన బుక్స్ రాసిన వాళ్ళు ఎవరంటే ఆ లాంగ్వేజ్లో పిహెచ్డి చేసిన వాళ్ళు రాస్తారు. ఇంకా బాగా హై అండ్ 20-30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అలాంటి బుక్స్ రాస్తారు. ఓకే, సో అలాంటి బుక్స్ రాసిన వాళ్ళు, అలా టీచర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చెప్పిన లాంగ్వేజెస్ మీకు రాలేదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఏ క్వాలిఫికేషను లేని మదరు ఫాదరు, ఓకే, మ్యాథ్స్ ఇప్పుడున్న జనరేషన్ ముందు జనరేషన్ అంటే వాళ్ళు పెద్దగా చదువుకుని ఉండరు, అంతే కదా. ఓకే, పెద్దగా క్వాలిఫికేషన్ ఏం లేదు, వాళ్ళు టీచర్ ట్రైనింగ్ ఏం చేయలేదు వాళ్ళు. అలాంటి వాళ్ళు టీచ్ చేసిన తెలుగు వచ్చింది మనకి. అలాంటి వాళ్ళు టీచ్ చేసిన తెలుగు చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు మాట్లాడగలుగుతున్నాం మనం. ఓకే, చాలా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉండి సర్టిఫైడ్ పీపుల్ టీచ్ చేసిన హిందీ, ఇంగ్లీష్ మనకి రాలేదు. ఎందుకు రాలేదంటే డిఫరెన్స్ ఒకటే అనమాట. ఏంటంటే మన మదరు ఫాదరు మనకి ఏం టీచ్ చేశారంటే మన రోజువారీ జీవితంలో ఏం మాట్లాడతామో అవి టీచ్ చేయడం మొదలుపెట్టారు మనకి. అంతే తప్పిస్తే ఏదో పెద్ద పెద్ద గ్రంథాలు తీసుకొచ్చి మనకు చదివి వినిపించలా, అంతే కదా. తెలుగులో అంతే కదా. మనకి ఏం చెప్పారు, అరే ఇటు నాన్న ఇటురా, అతను ఎవరు తెలుసా నీకు, తాత, ఓకే, అత్త, ఇలా చిన్ని పదాలు అంటే మనం మాట్లాడడానికి వీలుగా ఉండేవి. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా రివిజన్ చేసుకోవడానికి వీలయ్యే మాటలు ఫస్ట్ నేర్పిస్తూ, ఓకే ఇక్కడ రా, అలా వెళ్ళు, ఓకే అటు చూడు, ఇటు చూడు, అంటే ఇలా చిన్న పదాలు అనమాట. చిన్న పదాలు, చిన్న సెంటెన్సెస్తో మనకి స్టార్ట్ చేసి మనతో రిపీటెడ్గా మాట్లాడిస్తూ, ఓకే, మనం తప్పు మాట్లాడినా కూడా నవ్వుకుని వెంటనే దాన్ని కరెక్ట్ చేసి ఎంత ఓపిక్గా, ఓకే, మనతోనే ఉండి దగ్గర మనకు మాటలు రాని టైంలో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళు మనకి చాలా ద బెస్ట్ టీచర్స్ అనమాట పేరెంట్స్. ఓకే, ద బెస్ట్ టీచర్స్, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఉండదు కానీ చాలా మంచి టీచర్స్ వాళ్ళు. లాంగ్వేజ్ నేర్పించడంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరనమాట. ఓకే, సో అలా మనకి శ్రద్ధగా నేర్పించారు కాబట్టి ఈరోజు మనం ఆ లాంగ్వేజెస్ చక్కగా మాట్లాడగలుగుతున్నాం. మన మదర్ టంగ్ చక్కగా మాట్లాడగలుగుతున్నాం. మనం తెలుగు లాంగ్వేజ్ మనం చక్కగా మాట్లాడగలుగుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మన కోర్సులో, ఈ 3 months కోర్సులో మనం ఏం చేయబోతున్నాం అంటే మీ పేరెంట్స్ ఏదైతే రోల్ ప్లే చేస్తారో మీకు లాంగ్వేజ్ నేర్పించడంలో, అదే రోల్ మేము ఇక్కడ ప్లే చేయబోతున్నాం. ఓకే, అంతే ఓపిక్గా మీకేం కావాలి, మీ ఆఫీస్లో మీరు ఏం మాట్లాడతారు, మీరు ఇంట్లో ఏం మాట్లాడతారు. ఓకే, తులసిదాస్ పద్యాలు, కబీర్దాస్ దోహేలు ఇక్కడ ఉండవు అనమాట. ఏముంటాయి, చాలా సింపుల్గా మీరు మాట్లాడుకునే చాలా సింపుల్ లాంగ్వేజెస్ అనమాట. తిన్నావా, తిన్నాను, ఇప్పుడు ఆ క్లాస్ అయిన తర్వాత నిద్రపోతాను, ఇలాంటివి అనమాట. ఇలాంటి చాలా సింపుల్ థింగ్స్. ఓకే, సరుకు పంపించారా, ఓకే ఎంత పే చేయమంటారు, ఇలా ఒక బిజినెస్ మ్యాన్ మాట్లాడుకునే మాటలు. ఓకే, పేమెంట్ రేపు చేయొచ్చా, ఇలాంటి చాలా సింపుల్ థింగ్స్ అనమాట. ఇవే మనం నేర్చుకుంటాం, సక్సెస్ అవుతాం. ఓకే, అందు గురించి ఇక్కడ సక్సెస్ రేట్ 3 monthsలోనే ఉంటుందన్నమాట. ఓకే, అయితే అవి కూడా మనం బై హార్ట్ చేయం. ఏం చేస్తామంటే లాజికల్గా నేర్చుకుంటాం అనమాట. అంటే లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒక సైన్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న భాషలు ఏవో నలుగురు మాట్లాడుతూ ఉంటే డెవలప్ అయిపోయినవి కాదనమాట. ఓకే, వీటి వెనక చాలా పెద్ద రీసెర్చ్ ఉంది. ప్రతి సెంటెన్స్ వెనుక కూడా గ్రామటికల్గా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందన్నమాట. అలాంటి సైంటిఫిక్ అప్రోచ్ని మనం నేర్చుకోబోతున్నాం. అలా నేర్చుకుని మనం వెళ్ళబోతున్నాం కాబట్టి మనం డెఫినెట్గా 100% సక్సెస్ అవ్వబోతున్నాం. ఓకే, అలా సక్సెస్ అయిన కొన్ని వేల ఎగ్జాంపుల్స్ మీ సీనియర్స్ రూపంలో ఉన్నాయన్నమాట ఆల్రెడీ. ఓకే, సో అలా ఈ 3 monthsలో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, హిందీ తెలుగు ద్వారా నేర్పించడంలో విఆర్ఆర్ ట్యుటోరియల్స్కి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 10 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి మేము ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికే మన వీడియోస్ని యూట్యూబ్లో దగ్గర 5 కోట్ల మందికి పైగా చూశారు. ఓకే, అంటే ఇప్పటివరకు అతి ఎక్కువ మందికి తెలిసిన అతిపెద్ద ఇన్స్టిట్యూట్ అనమాట యాక్చువల్గా హిందీ కోసం విఆర్ఆర్ ట్యుటోరియల్స్. అలాంటి ప్లాట్ఫామ్ మీద మీరు ఉన్నారు. సో ఇది మీ బ్యాచ్ వచ్చేసరికి 59th బ్యాచ్. అంటే మేము 58 బ్యాచెస్ రన్ చేసి ఉన్నాం. ఓకే, ప్రతి బ్యాచ్లోనే నేను ఇప్పుడు చెప్పిన అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పీపుల్ ఉంటారనమాట. ఎవరు కూడా చిన్నపిల్లలు ఉంటారు ఇక్కడ, అందరూ పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అడిగే ప్రతి డౌట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ఉపయోగపడేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి డౌట్ కూడా మేము వెల్కమ్ చేస్తాం. దాన్ని క్లియర్ చేసిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా. సో స్టార్ట్ చేద్దాం మరి. ఈ లాంగ్వేజ్ జర్నీలో, హిందీ లాంగ్వేజ్ నేర్చుకునే జర్నీలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పదాలు నేర్చుకుంటాం అనమాట. అంటే మన పేరెంట్స్ చెప్పారు కదా మనకి, ఏం చెప్పారు, ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని చూపించేవారు, దాని పేరు చెప్పేవారు. ఓకే, అది తీసుకురా అని అడిగేవారు మనల్ని.
మనం తీసుకొచ్చేవాళ్ళం. అలా మనతో చాలా చాలా ప్రాక్టీస్ చేయించారు. అలాగే మనం కూడా హిందీలో తెలుగులో మనం నేర్చుకున్న ప్రతి పదాన్ని కూడా ప్రతిరోజు ఉపయోగించే పదాన్ని మనం హిందీలో నేర్చుకోబోతున్నాం. ఓకే, దానికి కావాల్సిన టూల్ ఏదైతే ఉందో ఆ టూల్ నేను మీకు ఆల్రెడీ గ్రూప్లో అంటే ముందుగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు మేము ఒక లింక్ షేర్ చేస్తున్నాం. యాక్చువల్గా మీ సీనియర్స్ లింక్ షేర్ చేస్తున్నాం. అదే లింక్తో మీరు 1 సెకండ్ నేను ఇప్పుడు మళ్ళీ షేర్ చేయబోతున్నాను. నేను ఇప్పుడు అంటే ఇది మీది కాదు, ఇది మీ సీనియర్స్ అనమాట. యాక్చువల్గా మీ సీనియర్స్ లింక్ ఇది. ఓకే, వాళ్ళకి టీచర్స్ ఇన్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ. మీరు ఇప్పుడే ఒక లింక్ నేను పోస్ట్ చేశాను చూడండి, మీకు గ్రూప్లో పోస్ట్ చేశాను. ఈ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే 58th అని ఉంటుంది, మీకు కొత్త లింక్ వస్తుంది. 59th అని మీ లింక్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే 1 సెకండ్. ఓకే, ఈ లింక్ ఓల్డ్ లింక్ ఇది. 1 సెకండ్. ఓకే, 58th ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. మీకు షేర్ చేస్తాను, మళ్ళీ లింక్ షేర్ చేస్తాను నేను. ఓకే, లింక్ ఈరోజు చేంజ్ చేసాం యాక్చువల్గా. సో ఇలాంటి ఒక లింక్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ లింక్లో మీకు బటన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజ్లో మీకు బటన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ బటన్స్లో చూడండి, మీకు వొకాబులరీ ప్రాక్టీస్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుందన్నమాట. వొకాబులరీ ప్రాక్టీస్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు 1 సెకండ్ ఈ విధంగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు షేర్ చేశాను చూడండి, స్క్రీన్ షేర్ అవుతుందా మీకు కనిపిస్తుందా? చూడండి, నేను ఒక వెబ్ పేజ్ చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంటే విజిబుల్ అని టైప్ చేయండి. కనిపిస్తుంటే విజిబుల్ అని టైప్ చేయండి. చూడండి, మీకు కనిపిస్తుందా? నేను షేర్ చేశాను. ఎస్, విజిబుల్. వెరీ గుడ్. ఎస్ విజిబుల్. వెరీ గుడ్. ఓకే సార్, సౌమ్యాజుల సూర్య గారు చెప్పండి సార్, చెప్పండి. ఏమైనా డౌట్ ఉందా మీకు మైక్ కంట్రోల్ ఇచ్చాను చూడండి, హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, చూడండి, ఎవరు కూడా పొరపాటుకు కూడా హ్యాండ్ సింబల్ అయితే ప్రెస్ చేయకండి. ఏదైనా మీకు అవసరం ఉంటేనే, అంటే మీకు డౌట్ ఉంటేనే మీరు ప్రెస్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మీరు నన్ను ఆపినట్టు అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే వొకాబులరీ పేజ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఓకే, ఒక భాష మనం మాట్లాడాలి అంటే, మనం ఇప్పుడు తెలుగు భాష మాట్లాడుతున్నా లేదా వేరే భాషలో మాట్లాడుతున్నా, మనకి దగ్గర తెలుగులో ఇప్పుడు నేను యాజ్ ఏ తెలుగువాడిగా నాకు తెలుగులో ఒక దగ్గర 15,000 నుంచి 20,000 పదాలు తెలుసుంటాయి. అంటే మన చుట్టూ ఉండే వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, బంధువుల పేర్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా దగ్గర ఒక 20,000 పదాలు మనకు తెలిస్తే మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం తెలుగుని కదా. సో తెలుగులో మనం ఏంటంటే మాస్టర్స్ యాక్చువల్గా, ఎందుకంటే ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగులో మనం మాస్టర్స్. ఓకే, అలా కాకుండా కనీసం ఒక భాషని మినిమం మేనేజ్ చేయాలని అనుకున్నప్పుడు మనకి 3,000 to 3,500 వర్డ్స్ తెలియాలన్నమాట. 3,000 నుంచి 3,500 పదాలు తెలిస్తే ఓకే, అప్పుడు మనం ఆ భాషని మినిమం మేనేజ్ చేయగలుగుతాం అనమాట. అర్థమైందా? సో అలాంటి ఒక 3,500 పదాలతో మీకు ఒక టూల్ నేను ఇక్కడ రెడీ చేసి ఇచ్చాను అనమాట. ఈ టూల్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి ఈ టూల్ని అని అడిగినట్టయితే చూడండి, మీకు ఈ పేజ్ నేను ఇస్తాను. మీకు అది ఇచ్చిన తర్వాత మీకు ఆ టూల్ మీద క్లిక్ చేయగానే వొకాబులరీ ప్రాక్టీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు మొదటి నుంచి ప్రారంభించండి అని బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఒక 10 వర్డ్స్ ఇస్తుంది అనమాట. అంటే మీకు హిందీలో మీరు మాట్లాడడానికి కావాల్సిన ఒక 10 వర్డ్స్ ఇస్తుంది. ఈ 10 వర్డ్స్ మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఒక నోట్స్ మీద నోట్ చేసుకుంటారో లేకపోతే బై హార్ట్ చేస్తారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా మీరు 10 వర్డ్స్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఈ 10 వర్డ్స్ మీకు ఎంతవరకు మీరు నేర్చుకున్నారో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక క్విజ్ ఉంటుంది. ఈ క్విజ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అని ఉంది, ఇక్కడ ఆప్షన్స్ ఇస్తుంది. ఈ ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆప్ అంటే మీరు, ఓకే, మై నేను, ఓకే, ఏ వీరు, ఓకే, తుమ్ నీవు, తూ, ఓకే, ఇలా మీరు చక్కగా లైక్ ఏ గేమ్ లాగా అనమాట. ఓకే, మీ దగ్గర ఎప్పుడు కూడా మీ ఫోన్, ఈ రోజుల్లో మన ఫోన్ ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది. ఫోన్కి ఎప్పుడు కూడా ఇంటర్నెట్ ఉంటుంది. కాబట్టి లైక్ ఏ గేమ్లా మీరు ఇలా ఆడుతూ వర్డ్స్ నేర్చేసుకుంటూ ఉంటారు, వాటిని ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటారు. మీకు ఎవ్వరి సపోర్టు అవసరం లేదు. ఓకే, మీ అంతటా మీరుగా ఇప్పుడు నేను ఒక 10 వర్డ్స్ కొత్త వర్డ్స్ నేర్చుకున్నాను అనుకుందాం. నేర్చేసుకుని నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను. ఓకే, నాకు 10కి 10 మార్క్స్ వచ్చేసాయి ఫస్ట్ క్విజ్లో. నేను మళ్ళీ నెక్స్ట్ వర్డ్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ వర్డ్స్ పైన క్లిక్ చేయగానే మరొక 10 వర్డ్స్ ఇస్తాను అనమాట. ఓకే, ఈ 10 వర్డ్స్ కూడా నేర్చేసుకుని మళ్ళీ క్విజ్ అటెంప్ట్ చేయొచ్చు. అలా ఒక 3,500 వర్డ్స్ నేర్చుకోవడానికి కావాల్సిన ఒక టూల్ రెడీ చేశాను. నేను 3,500 కూడా నేర్చేసుకున్నాను సార్ అంటే ఇంకా నేను ఇస్తూనే ఉంటాను. ఓకే, ఇస్తూనే ఉంటాను, మీ ఇష్టం అది. మీరు ఎన్ని చేస్తానంటే దట్ ఇస్ అప్ టు యూ అనమాట. ఓకే,
మీ సీనియర్స్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 15 days అవుతుంది. ఓకే, మీ సీనియర్స్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 15 days అవుతుంది. మనం నవంబర్ 17th స్టార్ట్ చేసాం ఒక బ్యాచ్ ఒకటి. సో వాళ్ళు ఆల్రెడీ ఒక 15 classes 15 days ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ వాళ్ళు 1300 to 1400 words ఆల్రెడీ నేర్చేసుకున్నారు వాళ్ళు. ఓకేనా? సో అలా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. మిమ్మల్ని ఇవన్నీ ప్రాక్టీస్ చేయిస్తాం మేము. ఓకే, మళ్ళీ మేము అడుగుతూ ఉంటాం మిమ్మల్ని ప్రాక్టీస్ సెషన్లో ఈ పదాలన్నీ కూడా అడుగుతూ ఉంటాం, మీరు చెప్తూ ఉంటారనమాట. సో అలా మీతో ప్రాక్టీస్ చేయిస్తాం. మీకు మీరుగా ఎప్పుడు టైం ఉన్నా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. అలా మీరు పదాలు నేర్చేసుకుంటారు. ఓకే, ఏవైతే ప్రతిరోజు ఉపయోగిస్తామో ఆ పదాలన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఈ వొకాబులరీ అంతా మీరు నేర్చేసుకుంటారు. ఓకే, వొకాబులరీ నేర్చుకున్నారు, బాగుంది. ఓకే, ఈ వొకాబులరీని ఏంటంటే ఆ పదాలని ఒక అర్థవంతంగా ఒక సెంటెన్స్లో కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నప్పుడు గ్రామర్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. గ్రామర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సార్ గ్రామర్ లేకుండా అవదా అంటే, గ్రామర్ లేకుండా మాట్లాడాలి అంటే తెలుగు మాట్లాడినట్టుగా మనం ఆ లొకేషన్ షిఫ్ట్ అయిపోవాలన్నమాట కంప్లీట్గా. ఓకే, తెలుగు ఎలా నేర్చుకున్నాము, తెలుగు గ్రామర్ తెలియదు మనకి, కానీ తెలుగు మాట్లాడేస్తున్నాం. అలా నేర్చుకోవాలనుకుంటే మాత్రం హిందీ లొకేషన్ షిఫ్ట్ అయిపోవాలన్నమాట. ఓకే, షిఫ్ట్ అయిపోయి అక్కడ భాష రాక దగ్గర ఒక 1 to 2 years బాగా ఇబ్బంది పడిపోవాలి. ఎందుకంటే భాష రాకపోతే మామూలుగా ఉండదు విషయం అది. ఓకే, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఆ ఇబ్బందులన్నీ పడిపోతే ఒక 2 yearsలో మీకు లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనమాట. కానీ అంత కష్టపడడం ఎందుకు? ఓకే, సింపుల్గా మనం నేర్చుకోవాలనుకుంటే గ్రామర్ అనేది ఒక ఈజియెస్ట్ వే అనమాట. ఓకే, ఆ గ్రామర్తో మనం సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోబోతున్నాం మనం. ఓకే, సో అలాగే మీరు హోంవర్క్ చేసేటప్పుడు లేదా మీ ఓన్గా మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మనకి ఈ పదాలే ప్రాబ్లం వస్తూ ఉంటాయన్నమాట. అంటే పదాలు మనకి తెలుగులో తెలుసు కానీ హిందీలో దాన్ని ఏమంటారో తెలియదు మనకి. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు ఒక డిక్షనరీ యాప్ కూడా మేము డెవలప్ చేసాం అనమాట యాక్చువల్గా. ఓకే, ఇది తెలుగులో మీరు ఏదైనా ఒక పదం ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 languagesలో ఎక్స్క్యూజ్ మీ ఓకే సారీ యాక్చువల్లీ వన్ సెకండ్ సారీ, అది ఆ డిక్షనరీ యాప్ ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేస్తాను అనమాట యాక్చువల్గా. ఓకే, చూడండి, ఈ త్రిభాషా డిక్షనరీ అని చెప్పేసి మన ఓన్గా మన ఇన్స్టిట్యూట్ నుంచి మనం డెవలప్ చేసాం అనమాట యాక్చువల్గా. ఇది ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక పదాన్ని, మీకు ఒక పదం తెలుగులో తెలుసు కానీ హిందీలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, సో ఏమంటారంటే, ఓకే మీకు మేము రేపు సరుకు పంపిస్తామని చెప్పాలి యాక్చువల్గా మీ కస్టమర్కి. ఓకే, మీ పార్టీకి మీరు ఏం చెప్పాలంటే, రేపు మీకు సరుకు పంపిస్తాం అని చెప్పాలి. ఆ సరుకు అని చెప్పడానికి ఏమన్నాలో మీకు అర్థం కాల. సో ఇక్కడ టైప్ చేస్తే ఓకే, సరుకు, వస్తువులు, సరుకుల దుకాణం, సరుకులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ చూడండి మాల్ అంటారని ఆటోమేటిక్గా హిందీలో ఇస్తుందన్నమాట. అలాగే గూడ్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఇస్తుంది. కంప్లీట్గా ఇలా మీరు ఎనీ వర్డ్ అనమాట, ఏ వర్డ్ అయినా మీరు టైప్ చేయొచ్చు ఆటోమేటిక్గా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. ఓకే, దానికి సంబంధించిన సినోనిమ్స్, ఓకే సినోనిమ్స్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఇంకా అవే కాకుండా ఇంకే పదాలు ఉపయోగిస్తారు. వాటికి సంబంధించిన వ్యతిరేక పదాలు ఇస్తుంది. సో ఇలా కంప్లీట్గా ఒక వర్డ్ మీద రీసెర్చ్ చేయడానికి కావాల్సినంత మంచి టూల్ ఇది డిక్షనరీ. ఈ డిక్షనరీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను యాక్చువల్గా. ఓకే, ఈ టూల్స్ లిస్ట్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అలా మీరు హిందీ మాట్లాడడం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కావాల్సిన ప్రతి టూల్ని కూడా మేము ఆల్రెడీ డెవలప్ చేసి ఉంచామన్నమాట. ఓకే, ఈ టూల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు చక్కగా వాటిని యూటిలైజ్ చేసుకుంటూ చక్కగా మీరు నేర్చుకోవచ్చు అనమాట. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా. ఓకే, ఈ క్లాస్ తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేసి సార్ దీన్ని ఏమంటారు, దాన్ని ఎవరిని అడగాల్సిన పని లేదు మీకు. ఓకే, డైరెక్ట్గా మీరు ఈ టూల్కి వెళ్తారు. ఈ టూల్లో మీకు కావాల్సిన వర్డ్స్ అన్నిటికీ కూడా హిందీ అర్థాలు తెలుసుకుంటారు. చక్కగా మీరు హిందీలో మాట్లాడడం మొదలు పెడతారు. అర్థమైందా మీకు? సో అలా ప్రతి టూల్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏంటి, తెలుగులో మనకు తెలిసిన వాటిని హిందీలో ఎలా చెప్పాలి అనే దానికి సొల్యూషన్ దొరికేస్తుంది మనకి ఈరోజు. ఓకే, సో తెలిసిన వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాం, కొత్త పదాలు నేర్చుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇంకా ఏవైనా తెలియని వాటిని డిక్షనరీ ద్వారా తెలుసుకుంటున్నాం. ఓకే, సో అలా మీరు పదాలు ప్రాక్టీస్ చేస్తారు. ఈ పదాలన్నింటినీ కూడా గ్రామటికల్గా మీరు ఫామ్ చేయాలనుకున్నప్పుడు గ్రామర్, ఆ గ్రామర్ ఈ 1 hourలో మీరు నేర్చుకుంటారు. ప్రతిరోజు 8 to 9 మీరు గ్రామర్ నేర్చుకోబోతున్నారు అనమాట. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ గ్రామర్లో ఫస్ట్ స్టెప్ ప్రొనౌన్స్ అనే కాన్సెప్ట్. ఓకే, ఈ ప్రొనౌన్స్ అనే కాన్సెప్ట్ మనం చూడబోతున్నాం. ఓకే, ప్లస్ అలానే ఇక్కడ నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీకు ఒక బుక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఓకే, బుక్ రూపంలో అందుబాటులో ఉంది. సో బుక్ ప్యాక్ చేసి ఉంది యాక్చువల్గా. ఓకే, సర్లేండి. ఓకే, మీ దగ్గర ఆల్రెడీ ఎవరైతే తొందరగా జాయిన్ అయ్యారో, ఇది ఒక 1 week ముందు జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్రెడీ బుక్స్ రీచ్ అయి ఉన్నాయి, మీ ఇంటికి వచ్చి ఉన్నాయి.
ఓకే, ఎవరైతే లేట్గా జాయిన్ అయ్యారో, ఈరోజు జాయిన్ అయ్యారో అలాంటి వాళ్ళకి బుక్స్ రేపు ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతాయన్నమాట. కొంతమందికి ఆన్ ది వేలో ఉన్నాయి, వస్తాయి. సో మీకు బుక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ బుక్లో నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు బుక్ రూపంలో, ప్రింటెడ్ బుక్ రూపంలో మీకు ఆల్రెడీ రీచ్ అయి ఉన్నాయి చాలామందికి. ఓకే, సో అలా ఆ బుక్కే కాకుండా ఎప్పుడు కూడా మన దగ్గర ఫోన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి, ఓకే, సో కంప్లీట్గా డిజిటల్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఈ డిజిటల్ నోట్స్లో ఏవైతే చెప్తామో అవి మొత్తం కంప్లీట్గా ఒక వెబ్సైట్లా మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వెబ్సైట్లో మొత్తం నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఈ వెబ్సైట్ కూడా డెవలప్ చేస్తాం అనమాట. ఓకే, ఇది కూడా మేము మీకు ఇస్తున్నాం. ఓకే, అంటే మీరు ఎక్కడున్నా కూడా మీ ఫోన్లో మీ దగ్గర ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే మీ ప్రాక్టీస్ అనేది ఆగదన్నమాట. ఓకే, ఆ రోజు క్లాసెస్కి హాలిడేస్ అవ్వచ్చు కానీ మీ ప్రాక్టీస్ మాత్రం హాలిడే కాదు, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో ఆ విధంగా. ఓకే, సరే, స్టార్ట్ చేద్దామండి. ఈరోజు ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలని చూద్దాం. ఈరోజు మీరందరూ కూడా మీ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోతున్న మన ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే, ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే మై అనే వర్డ్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఏంటిది? మై. ఓకే, దీన్ని తెలుగులో కూడా ప్రొనౌన్సియేషన్ ఇస్తాను నేను. మై అంటే అర్థం ఏంటంటే నేను అని అర్థం అనమాట. మై అంటే ఏంటి? నేను. ఒకసారి అందరూ కూడా మీరు మైక్స్ ఆఫ్ చేసుకుని మీరు ప్రొనౌన్స్ చేయండి ఒకసారి. మై అంటే నేను, నేను. ఓకే, నేను. ఓకే, అలాగే మరొక వర్డ్ నేర్చుకుందాం. హూ అంటే అర్థం ఏంటంటే ఓకే, అంటే ఉన్నాను అని అర్థం. హూ అంటే ఉన్నాను. మై హూ అంటే నేను ఉన్నాను. మై హూ అంటే నేను ఉన్నాను. ఓకే, చాలా సింపుల్ అంతేగా. మై అంటే నేను, హూ ఇక్కడ హూమ్ అని పూర్తిగా చెప్పకూడదు. ఓకే, దీన్ని హూ అని ముక్కుతో పలకాలన్నమాట. ఓకే, మన తెలుగులో అయితే దీనికి హాఫ్ సర్కిల్ ఇస్తాం, హూ అంటాం అనమాట. మై హూ. ఈ మైని కూడా పూర్తిగా మై అని పలకూడదు, ఏమంటాం? మే అని ముక్కుతో పలుకుతాం. సో దీనికి కూడా హాఫ్ సర్కిల్ ఉంటుంది. మై హూ. మై అంటే నేను, హూ అంటే ఉన్నాను. సింపుల్, అంతే. ఓకే, ఇంగ్లీష్లో చూసినట్టయితే ఈ మై అంటే అర్థం ఏంటంటే ఐ అన్నమాట. ఐ ప్రొనౌన్ ఐ. మరి హూ అంటే యామ్. ఐ యామ్ అంటాం ఇంగ్లీష్లో కదా. సో అదేవిధంగా హిందీలో మై హూ అని చెప్తాం అనమాట. క్లియర్? ఓకే, ఇప్పుడు ఓన్లీ ఈ రెండు పదాలను ఉపయోగించి మనం హిందీలో మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాం. అంటే ఎలా అంటే చూడండి, నేను నా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను చూడండి. మై కృష్ణ హూ అంటే ఇక్కడ నేను నా పేరుని మధ్యలో ప్లేస్ చేస్తున్నాను. ఓకే, మై కృష్ణ హూ అంటే నేను కృష్ణ అని అర్థం అనమాట. ఓకే, మై కృష్ణ హూ అంటే నేను కృష్ణ. ఓకే, ఇప్పుడు మీరందరూ మీ నేమ్స్ టైప్ చేయండి. మై కృష్ణ హూ, నేను నా పేరు చెప్పాను, మీరు మీ పేర్లు చెప్పండి, టైప్ చేయండి. మీరు హిందీలో టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్లో కూడా టైప్ చేయొచ్చు. మీ పేరు హూ. ఓకే, ఎలాగైతే మీరు మెసేజ్ లాంగ్వేజ్ టైప్ చేస్తారో అదేవిధంగా మెసేజ్ ఎలాగైతే ఇంగ్లీష్లో టైప్ చేస్తారో అలా టైప్ చేయొచ్చు. వెరీ గుడ్. మై కార్తీక్ హూ, మై వాసవి హూ, మై హర్ష హూ, మై పావని హూ, మై हेमंत हूँ, मैं चंद्रशेखर हूँ, मैं आदिलक्ष्मी हूँ, मैं वेंकटेश्वरी हूँ, मैं अनु हूँ, ओके, मैं रंजित हूँ, ओके, स्पेसेस इवन सर, ओके, मैं वेंकटेश हूँ, मैं हरीश हूँ, मैं रवि हूँ, मैं जय हूँ, मैं जननी हूँ, मैं रानी हूँ, मैं सुब्रमण्य हूँ, मैं रामकृष्ण हूँ, मैं श्रीनिवास हूँ, मैं लोकेश हूँ, मैं शंकर हूँ, मैं प्रशांति हूँ, मैं राजाराव हूँ, मैं नित्यश्री हूँ, मैं श्यामला हूँ, मैं सुरेश हूँ, सूर्या हूँ, मैं राम प्रसाद हूँ, मैं तिरुपल, ओके, तिरुपल हूँ, मैं राजू हूँ, मैं लता हूँ, मैं वेंकी हूँ, मैं मूर्ति हूँ, मैं सरला हूँ, मैं लक्ष्मी हूँ, मैं वंशी हूँ, वेरी गुड, मैं वेंकटेश हूँ, मैं लावण्य हूँ, मैं चैतन्य हूँ. వెల్ డన్. ఓకే, ఇంతే ఇలా మీరెవరో చెప్పొచ్చు అనమాట. మీరెవరో ఈ విధంగా మై మీ పేరు హూ అంతే. మై మీ పేరు హూ. క్లియర్ అంతవరకు. నెక్స్ట్ అలాగే మీరు ఏంటో చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, నేనేమంటాను? మై టీచర్ హూ అంటాను. ఓకే, మీకు హిందీలో టీచర్ని ఏమంటారు, హిందీలో డాక్టర్ని ఏమంటారు, హిందీలో లాయర్ని ఏమంటారు అనేది పక్కన పెట్టేసేయండి. జస్ట్ ఇంగ్లీష్లో చెప్పేసండి, ఇబ్బంది ఎలా. ఓకే, నేనేమంటాను? మై టీచర్ హూ అంటాను. ఓకే, మీరేంటి టైప్ చేయండి. మీరేంటి? మై బిజినెస్ మ్యాన్ హూ, మై ఆస్ట్రాలజర్ హూ.
ओके मैं बैंकर हूँ, वेल डन वेल डन वेल डन वेल डन। मैं बिजनेस मैन हूँ, मैं ఎంప్లాయీ हूँ। టైప్ చేయొచ్చండి, మీరు ఏంటో ఇంగ్లీష్లో టైప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, ఇంగ్లీష్లో టైప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు। मैं ఎంప్లాయీ हूँ, मैं बिजनेस हूँ అనకూడదండి, मैं बिजनेस मैन हूँ। ओके मैं सेल्स ऑफिसर हूँ, मैं टीचर हूँ, वेरी गुड। मैं बैंकर हूँ, मैं सॉफ्टवेयर इंजीनियर हूँ, मैं रिटायरी हूँ। ओके ओके मैं हाउसवाइफ हूँ, वेरी गुड। मैं ऑफिसर हूँ, मैं एम्प्लॉय हूँ, मैं जॉब होल्डर हूँ। ओके मैं होम मेकर हूँ, मैं टेक्नीशियन हूँ, मैं हाउसवाइफ हूँ, मैं टीचर हूँ, मैं स्टूडेंट हूँ। ओके मैं बिजनेस मैन हूँ, मैं बिजनेस वुमेन हूँ, मैं सॉफ्टवेयर हूँ कదండి, मैं सॉफ्टवेयर इंजीनियर हूँ, అంతే కదా। मैं सेफ्टी ऑफिसर हूँ, मैं इंजीनियर हूँ, मैं एम्प्लॉय हूँ, मैं बिजनेसमैन हूँ, मैं इंजीनियर हूँ, मैं हाउसवाइफ हूँ, मैं होम मेकर हूँ, मैं पुलिस हूँ, मैं स्टूडेंट हूँ, मैं अध्यापिका हूँ, वेरी गुड। అధ్యాపిక అంటే లేడీ టీచర్ అన్నమాట, मैं हाउसवाइफ हूँ, వెల్ డన్ వెరీ గుడ్। ఓకే సో ఇలా మీలో చాలా ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు। ఓకే వెల్ డన్। ఓకే టీచర్స్ ఉన్నారు, ఓకే వెల్ డన్, సూపర్। సో ఇలా మీరేంటో చెప్పారు। ఓకే తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పాలి, నేను ఎక్కడున్నానో చెప్పాలంటే ఏం చెప్తాను నేను, వైజాగ్ मैं వైజాగ్ మే హూ అంటాను నేను, मैं వైజాగ్ మే హూ। మీరు చెప్పండి మీరు ఎక్కడున్నారు। मैं హైదరాబాద్ में हूँ, मैं గుంటూరు में हूँ, मैं అనంతపూర్ में हूँ, मैं చీరాల में हूँ, वेरी गुड। मैं छत्तीसगढ़ में हूँ, मैं అనకాపల్లి में हूँ, ओके मैं राजमंड्री में हूँ, मैं गुंटूर में हूँ, मैं हैदराबाद में हूँ, मैं काकिनाडा में हूँ, मैं వైజాగ్ में हूँ, मैं गुंटूर में हूँ, मैं మంచిర్యాల में हूँ, ओके ఏంటిది మంచికల్లు में हूँ, मैं बेंगलुरु में हूँ, मैं खम्मम में हूँ, मैं महाराष्ट्र में हूँ, मैं हैदराबाद में हूँ, मैं तिरुपति में हूँ, मैं गुरुगांव में हूँ, मैं चिकबल्लापुर ओके बल्लापुर में हूँ, मैं कालूर में हूँ, मैं पीएम पालెం में हूँ, ओके मैं हैदराबाद में हूँ, मैं बेंगलुरु में हूँ, मैं संगारेड्डी में हूँ, मैं सिद्दिपेट में हूँ, मैं विजयनगरम में हूँ, मैं हैदराबाद में हूँ, मैं बेंगलुरु में हूँ, मैं వైజాగ్ में हूँ, हैदराबाद में रायबाग, కాకినాడ, ఏలూరు, పాలకొల్లు, హైదరాబాద్। ఓకే సో ఓకే మీ ఏరియా మీరు ఎక్కడున్నారు, ప్రజెంట్ ఎక్కడున్నారో చెప్పేశారు మీరు। ఓకే సో చూడండి, मैं కృష్ణ హూ మీరేంటో మీ పేరు చెప్పారు, मैं టీచర్ హూ మీరు ఏంటో చెప్పారు, ఓకే मैं వైజాగ్ మే హూ మీరు ఎక్కడున్నారో చెప్పారు। అలాగే ఈ మే ప్లేస్లో మీరు సే పెట్టారనుకోండి, సే ఏంటిది, సే అంటే అర్థం ఏంటంటే నుండి అని అర్థం అనమాట। ఏంటిది సే అంటే నుండి అని అర్థం వస్తుంది। అంటే నేను హైదరాబాద్ నుంచి, ఓకే నేను బెంగళూరు నుంచి, నేను మహారాష్ట్ర నుంచి, నేను గురుగాంవ్ నుంచి, ఇలా మీరు చెప్పాలనుకున్నప్పుడు మే అంటే లో అని అర్థం వస్తుంది, సే అంటే నుండి అని అర్థం వస్తుంది। వెల్ డన్ వెరీ గుడ్। मैं బెంగళూరు హూ అనకూడదండి నరసింహారెడ్డి గారు, బెంగళూరు హూ అంటే అర్థమైంది నేనే బెంగళూరునని, అర్థమైందా? మీరు मैं నరసింహారెడ్డి హూ అని ఎలా అంటారో అలాగే मैं బెంగళూరు హూ అంటే అర్థం నేనే బెంగళూరునని। ఓకే అక్కడ కంపల్సరీ ఆ ప్రిపోజిషన్ కంపల్సరీ యాడ్ చేయాలి, మే అనే ప్రిపోజిషన్ కంపల్సరీ యాడ్ చేయాలి, లేదా సే అనేది యాడ్ చేయాలన్నమాట। ఓకే मैं బెంగళూరు మే హూ, मैं బెంగళూరు సే హూ, నేను బెంగళూరులో ఉన్నాను, నేను బెంగళూరు నుండి అయి ఉన్నాను। ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, ఐఎమ్ ఇన్ బెంగళూరు, ఐఎమ్ బెంగళూరు అంటే నేనే బెంగళూరు అండి। ఓకే సో అలా అర్థం వచ్చేస్తాను అనమాట। ఓకే मैं గుంటూరు సే హూ, मैं సిద్దిపేట సే హూ, मैं ఏలూరు సే హూ, వెరీ గుడ్। సే యూజ్ చేశారు, వెరీ గుడ్। సో ఇలా మనం మన బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చేసాం। అలాగే మీరు ఎలా ఉన్నారని అడిగారు అనుకోండి, ఎవరైనా ఏం చెప్తారు, నేను బాగున్నానని చెప్పాలి, నేను బాగున్నాను ఎలా చెప్తారు, బాగుండడాన్ని ఏమంటారంటే ఠీక్ అంటారమ్మా, ఠీక్ అంటే బాగుండడం, ఠీక్ అంటే బాగుండడం, ఓకే ఠీక్ అంటే బాగుండడం। मैं ठीक हूँ నేను బాగున్నాను, मैं ठीक हूँ నేను బాగున్నాను, నేను ठीक हूँ బాగున్నాను, मैं ठीक हूँ నేను బాగున్నాను, मैं ठीक हूँ నేను బాగున్నాను, వెరీ గుడ్। ఓకే मैं ठीक हूँ నేను బాగున్నాను। అదే मैं अच्छा हूँ అని కూడా చెప్తాం, अच्छा हूँ अच्छी हूँ, మీరు జంట అయితే अच्छा हूँ అనాలి, లేడీ అయితే अच्छी हूँ అనాలి। మీరు జంట అయితే अच्छा हूँ, మీరు లేడీ అయితే अच्छी हूँ, मैं अच्छा हूँ मैं अच्छी हूँ, मैं अच्छा हूँ मैं अच्छी हूँ, వెరీ గుడ్। చూసారండి ఈరోజు జస్ట్ రెండు పదాలు నేర్చుకున్నారు మీరు, ఏంటి मै हूँ ఈ రెండు పదాలు నేర్చుకుని దాని మధ్యలో మీ పేరు పెట్టారు, మీ ప్రొఫెషన్ పెట్టారు, మీ ప్లేస్ పెట్టారు, మీరు ఎలా ఉన్నారో మీ స్టేట్ పెట్టారు, మీరు ఎలా ఉన్నారు। ఓకే సో ఇలా కంప్లీట్గా మీరు మీ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు హిందీలో ఇవ్వగలిగే క్యాపబిలిటీ జస్ట్ వితిన్ ఒక 5 minutes ఆఫ్ టైంలో మనకు వచ్చేసింది। సో ఇలాగే ఏంటంటే మీరు ప్రతిరోజు ఏం యూజ్ చేస్తారో అవే నేను చెప్తూ ఉంటాను, మీరు అవే నేర్చుకుంటూ ఉంటారు, హ్యాపీగా మనం హిందీ నేర్చేసుకోబోతున్నాం ఈజీగా। ఓకే
బాగుంది ఇంతవరకు. నేను అంటే మై, హూ అంటే ఉన్నాను. ఓకే, మరి చూడండి నెక్స్ట్. నేను మిమ్మల్ని అడగాలన్నమాట. నేను మిమ్మల్ని అడగాలి ఏమనంటే, మీరు ఎవరు, మీరేంటి, ఓకే, మీరు ఎక్కడున్నారు, మీరు ఎలా ఉన్నారు, ఇలాంటి విషయాలు నేను మిమ్మల్ని అడగాలి. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి. నేను ఎలా క్వశ్చన్ చేస్తాం చూడండి. ఆప్ అనే పదాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఆప్ అంటే అర్థం ఏంటంటే తమరు అని ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడినట్టు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్సే. ఒక స్టూడెంట్ మై స్టూడెంట్ హూ అని చెప్పిన వాళ్ళు ఎవరో ఒక్కళ్ళే ఉన్నారు అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ కాబట్టి అందరినీ నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాను. ఈవెన్ స్టూడెంట్ అయినా కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను, ఎందుకంటే అది మంచి విషయం కాబట్టి. సో అలాంటప్పుడు నేను మిమ్మల్ని అడిగేటప్పుడు ఏం చెప్పాలి? ఆప్ అని పిలుస్తాం అనమాట. ఆప్ అంటే అర్థం ఏంటి? తమరు అని అర్థం. ఆప్ అంటే ఏంటి? తమరు మీరు, పెద్దవాళ్ళ కోసం. ఓకే, తర్వాత ఆప్ తర్వాత మీరు ఎలా ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, ఈ ఉన్నారు అని అడగడానికి హై అనే పదాన్ని ఉపయోగిస్తాం అనమాట. హై అంటే అర్థం ఏంటి? హై అంటే అర్థం ఏంటంటే ఉన్నారు అని అర్థం వస్తుంది. ఉన్నారు అని అర్థం వస్తుంది. ఓకే, ఉన్నారు చూడండి. ఆప్ హై అంటే తమరు ఉన్నారు అని అర్థం. ఓకే, ఇప్పుడు మీరు మీ ఎదుటి వాళ్ళ గురించి చెప్పాలనుకోండి. ఓకే, ఆప్ కృష్ణ హై అంటే తమరు కృష్ణ, ఆప్ టీచర్ హై తమరు టీచర్, ఆప్ వైజాగ్ మే హై తమరు వైజాగ్లో ఉన్నారు, ఆప్ వైజాగ్ సే హై తమరు వైజాగ్ నుండి, ఆప్ ఠీక్ హై తమరు బాగున్నారు. ఓకే, సో ఇలా ఏదైనా కూడా ఎదుటి వాళ్ళ గురించి మనం చెప్పేటప్పుడు ఆప్ హై యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు పైన చెప్పిన విషయాల్ని ఎదుటి వాళ్ళని మనం క్వశ్చన్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ చేయాలనుకున్న మనకి ఏం కావాలంటే క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకోవాలి. ఏంటవి అంటే చూడండి, మీరు ఎవరు అని అడగాలి. ఎవరు అని అడగాలనుకోండి ఏం చెప్తామని చూడండి. ఆప్ కాన్ అంటాం. కాన్ అంటే అర్థం ఏంటంటే ఎవరు అని అర్థం అనమాట. ఏంటిది? కాన్ అంటే ఎవరు అని అర్థం. ఓకే, ఆప్ కాన్ హై అంటే మీరు ఎవరు అని అర్థం అనమాట. మీరు ఎవరు, ఎదుటి వాళ్ళని మనం పరిచయం చేసుకోవాలనుకోండి. సార్ మీరు ఎవరండి, మీరు ఎవరు అని అడుగుతాం మనం. ఎవరు? ఓకే, అంటే మీ పేరు ఏంటని అడగడం మర్యాద అనుకోండి. మీరు ఎవరని అడగకూడదు యాక్చువల్గా. ఓకే, కానీ మీ పేరు ఏంటనేది మనం ఇంకా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ ఈ రోజు వరకు అయితే ఈజీగా ఆప్ హై ఈ రెండింటితోనే మనం మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆప్ కాన్ హై అంటే మీరు ఎవరు. ఓకే, అలాగే మీరు ఏంటి అని అడగాలి. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారని అడగడం కోసం మీరేంటి అడగాలనుకున్నప్పుడు ఓకే క్యా అంటాం అనమాట. క్యా అంటే అర్థం ఏంటంటే క్యా అంటే ఏమిటి అని అర్థం. ఆప్ క్యా హై అంటే అర్థం ఏంటి? ఆప్ క్యా హై అంటే అర్థం ఏంటి? మీరేంటి. ఆప్ కౌన్ హై అంటే మీరు ఎవరు, ఆప్ క్యా హై అంటే మీరు ఏంటి. ఓకే, నెక్స్ట్ మీరు ఎక్కడున్నారని అడగాలి. ఎక్కడున్నారని అడగాల. ఓకే, ఎక్కడ అంటే ఏం చెప్తాం మనం? కహా అంటాం అనమాట. కహా అంటే ఎక్కడ. చూడండి, కహా ఏంటిది? కహా. ఓకే, కహా అంటే అర్థం ఏంటంటే ఎక్కడ అని అర్థం. ఆప్ కహా హై మీరు ఎక్కడున్నారు. ఆప్ కహా హై మీరు ఎక్కడున్నారు. మీ అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదండి, స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, ఆప్ కహా హై అని అడగొచ్చు అనమాట. ఆప్ తమరు, కహా ఎక్కడ, హై ఉన్నారు. ఆప్ కహా హై మీరు ఎక్కడున్నారు. ఓకే, తర్వాత చూడండి, మీరు ఎలా ఉన్నారని అడగాలి ఎదుటి వాళ్ళని. ఎలా ఉన్నారు అన్నాక ఏం చెప్తాం మనం? కైసే అంటాం అనమాట. ఏం చెప్తాం? కైసే అంటే ఎలా అని అర్థం. ఓకే, కైసే అంటాం. కైసే అంటే ఎలా. ఆప్ కైసే హై అంటే తమరు ఎలా ఉన్నారు. ఆప్ తమరు, కైసే హై ఎలా ఉన్నారు. ఆప్ కైసే హై తమరు ఎలా ఉన్నారు. ఓకే, సో ఈ విధంగా మనం ఎదుటి వాళ్ళ గురించి క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు, నేను ఇవి డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఎవరు రెడీగా ఉన్నారు వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అంటే ఎలా అంటే ఒకళ్ళేమో క్వశ్చన్ చేస్తారు, మీరు ఎవరు, మీరేంటి, మీరు ఎక్కడున్నారు, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు. వేరే వాళ్ళు ఏంటంటే మీ గురించి మీరు చెప్తారనమాట. ఓకే, నేను కృష్ణ, నేను టీచర్, నేను వైజాగ్లో ఉన్నాను, నేను బాగున్నాను, ఇలా వేరే వాళ్ళు చెప్తారు. అర్థమైందా? సో ఒకళ్ళేమో క్వశ్చన్ చేయడానికి, ఒకళ్ళేమో ఆన్సర్ చెప్పడానికి. ఎవరు రెడీగా ఉన్నారు హ్యాండ్స్ రైజ్ చేయండి. హ్యాండ్స్ రైజ్ చేస్తే నేను మిమ్మల్ని పిలుస్తాను.
సో దట్ మీరు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఈరోజు యాక్చువల్గా ఇంట్రడక్షన్ ప్లస్ కోర్స్ స్ట్రక్చర్ ఇలాంటి విషయాల కోసం కొంత టైం వేస్ట్ అయింది కాబట్టి ఓకే, కొద్దిగా తక్కువ నేర్చుకున్నాం మనం. ఓకే, సో టుమారో ఆన్వర్డ్స్ ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకుంటాం కాబట్టి చాలా నేర్చుకోబోతున్నాం మనం. ఓకే ఓకే, సూర్య గారు, హర్ష గారు మీరు మైక్స్ ఆన్ చేయండి. మిగిలిన ఎవరు మైక్స్ ఆన్ చేయొద్దు, ఓన్లీ వీళ్ళిద్దరు మాత్రం మైక్స్ ఆన్ చేయండి. సూర్య గారు, హర్ష గారు. ఓకే, సూర్య గారు మీరు హర్ష గారిని అడగండి. ఓకే, ఈ క్వశ్చన్స్ అడగండి, ఆయన ఆన్సర్ చెప్తారు. చెప్పండి. సూర్య గారు ఉన్నారా? ఓకే, పావని గారు చెప్పండి సార్. పావని గారు మీరు హర్ష గారిని అడగండి, ఆయన మీకు ఆన్సర్ ఇస్తారు. మీరు క్వశ్చన్ చేయండి, ఆన్సర్ ఇస్తారు. ఆప్ కైసే హై? అలా ఈ ఆర్డర్లో వెళ్ళండి, ఈ ఆర్డర్లో వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ కనిపిస్తున్న ఆర్డర్లో వెళ్ళండి. అంటే ఎలా అడగారు సార్ ఒకసారి చెప్పండి. ఇక్కడ చూడండి, ఆప్ ఉంది, తర్వాత కౌన్ ఉంది, హై ఉంది. ఆప్ కౌన్ హై అంటే ఆయన పేరు చెప్తారు. ఓకే సార్. క్యా హై అంటారు, అంటే మీరు ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆయన ఎవరో చెప్తారు, ఆయన ఏంటో చెప్తారు. ఓకే, కహా హై అని అడుగుతారు, మీరు ఎక్కడున్నారని. ఆయన ఎక్కడున్నారో చెప్తారు. ఆప్ కైసే హై అంటే మీరు ఎలా ఉన్నారని, ఎలా ఉన్నారో చెప్తారు. ఓకే ఓకే సార్. ఆప్ కౌన్ హై సార్? मैं हर्षा। मैं आप क्या है? मैं एक ऑफिसर। సార్ కొద్దిగా గట్టి చెప్పండి సార్. मैं ऑफिसर। मैं ఆఫీసర్ హూ అనాలండి యాక్చువల్గా. 1 సెకండ్ సార్. मैं ఆఫీసర్ హూ అని చెప్పాలి. ఓకే, मैं ఆఫీసర్ అంటే సరిపోదు అనమాట. ఓకే, मैं ఆఫీసర్ హూ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్. आप कहाँ है सर? मैं गुरुग्राम में है। आप कैसे है? मैं ठीक हूँ। मैं ठीक हूँ. వెరీ గుడ్. ఇప్పుడు హర్ష గారు మీరు పావని గారిని అడగండి. ओके सर। आप कौन है? मेरा पावनी है। मैं पावनी हूँ. मैं पावनी हूँ। आप क्या है? मैं एस्ट्रोलॉजर हूँ। मैं एस्ट्रोलॉजर हूँ. वेरी गुड. आप कहाँ है? मैं అనకాపల్లి हूँ। मैं అనకాపల్లి में हूँ. मैं అని యూజ్ చేయాలన్నమాట. ఓకే సార్. అనకాపల్లిలో ఉన్నాను. నెక్స్ట్. आप कैसे हैं? मैं ठीक हूँ। मैं ठीक अच्छा हूँ। मैं अच्छी हूँ. మీరు లేడీ కాబట్టి ఏం చెప్పాలి? అచ్చి అని చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. సూపర్ బోత్ ఆఫ్ యూ. ఓకే, మీరు ఒకసారి మైక్స్ ఆఫ్ చేయాలండి. మీ ఇద్దరు కూడా మైక్స్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ వేరే ఇద్దరిని పిలుద్దాం. నెక్స్ట్ వాసవి గారు, రాణి గారు. వాసవి గారు మీరు అడగండి, రాణి గారు మీరు చెప్పండి. आप कौन है? मैं रानी हूँ। मैं रानी हूँ. आप क्या है? मैं हाउसवाइफ हूँ। आप कहाँ है? मैं बेंगलुरु में हूँ। आप कैसे है? मैं अच्छी हूँ। వెల్ డన్. మేడం ఇప్పుడు రాణి గారు మీరు అడగండి, వాసవి గారు మీరు చెప్పండి. मैम आप कौन है? मैं वासवी हूँ। आप क्या है? मैं एम्प्लॉई हूँ। आप कहाँ हैं? मैं चीराल में हूँ। आप कैसे हैं? मैं अच्छी हूँ. వెల్ డన్. సూపర్ అండి, సూపర్. कैसे అనాలా లేడీస్ మాట్లాడుతున్నారు. కైసే అని కూడా అనొచ్చు సార్, ఎందుకంటే ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి వాడుక భాషలో కైసే యూజ్ చేస్తారు. అంటే ప్యూర్ గ్రామటికల్గా మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ లేడీస్ కాబట్టి లేడీని అడిగేటప్పుడు కైసే అని అడగాలి. ఓకే, కాకపోతే ఏంటంటే వాడుక భాషలో ఎవరికైనా కూడా, లేడీ అయినా జెంట్ అయినా కూడా, ఎవరికైనా కూడా గౌరవించి మాట్లాడేటప్పుడు ఆప్ అంటున్నాం కాబట్టి కైసే యూజ్ చేసేయచ్చు అనమాట, ఇబ్బంది లేదు. ఎస్ సార్. అలా అంటే వాడుక భాషకి గ్రాంధిక భాషకి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా వాడుక భాషలో కొన్ని పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. అలా మాట్లాడడంలో కైసే ఓకే సార్, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మనం నెక్స్ట్ ఇంకా డెప్త్ వెళ్ళే కొద్దీ మనం అది కూడా మనం డిస్కస్ చేద్దాం. లక్ష్మణ్ కుమార్ గారు, హేమంత్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. హేమంత్ గారు. ఎస్, లక్ష్మణ్ కుమార్ గారు మీరు అడగండి, హేమంత్ గారు చెప్తారు. సారీ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. अडगंడి సార్, ఫాస్ట్ గా అడగాలి. आप कौन है सर? हेलो, मैं हेमंत सर. आप कौन है सर? मैं हेमंत हूँ। आप क्या सर? आप क्या सर? मैं एम्प्लॉई हूँ। हेलो, आप कहाँ से सर? मैं छत्तीसगढ़ में हूँ। आप कैसे सर? हेलो,
मैं ठीक हूँ. ఆప్ కైసే హై ఆప్ హై అనేది మిస్ అవ్వకూడదు అనమాట యాక్చువల్గా. అలాగే హూ అనేది కూడా మిస్ అవ్వకూడదు. ఓకే मैं ठीक हूँ. మై ఠీక్ హూ. ఓకే నెక్స్ట్ మీరు అడగండి సార్, మీరు చెప్పండి. आप कौन है? मैं लक्ष्मण हूँ. आप क्या है? मैं एम्प्लॉय हूँ. आप कहाँ है? मैं अनकेबल से हूँ. आप कैसे हैं? मैं ठीक हूँ. మై ఠీక్ హూ. వెల్ డన్ సూపర్. సో ఇంతే, చాలా సింపుల్. ఓకే సో అందరూ హ్యాండ్స్ రైజ్ చేశారు. కానీ ఇంకా కొన్ని విషయాలు యాక్చువల్గా చెప్పాల్సినవి, కోర్స్ గురించి కూడా చెప్పాల్సినవి ఉన్నాయి. కాబట్టి సో ఈ రోజుకైతే రేపు ఎలాగో ప్రాక్టీస్ సెషన్లో మీతో ప్రాక్టీస్ చేయిస్తారు, ఇబ్బంది లేదు. అందరితో కూడా ప్రాక్టీస్ చేయిస్తారు. ప్రాక్టీస్ సెషన్లో ప్రతి ఒక్కరిని పిలుస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, మార్నింగ్ 10 to 11 ఒక స్లాట్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ 3 to 4 ఒక స్లాట్ ఉంటుంది. నైట్ ఈ క్లాస్ తర్వాత 9 to 10 ఒక సెషన్ ఉంటుంది అనమాట. అలా 3 సెషన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ సెషన్ సంబంధించిన లింక్స్ రేపు షేర్ చేస్తారు మీ గ్రూప్లో. ఓకే రేపు 10 o'clock లోపు మీకు షేర్ చేస్తారు, ఆల్రెడీ షేర్ చేస్తారు. ఓకే మీరు ఆ లింక్ త్రూ మీరు ప్రాక్టీస్ సెషన్కి అటెండ్ అవుతారనమాట. ఓకే ఇప్పుడు జాయిన్ అయిన లింక్ నుంచి మీరు ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అవుతారు 1 hour. అలాగే మీకు నెక్స్ట్ రాబోయే లింక్తో మీరు ప్రాక్టీస్ సెషన్స్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే ప్రాక్టీస్ సెషన్స్ మీకు గాయత్రి మేడం అని చెప్పేసి మ్యామ్ తీసుకుంటారు మీకు. ఓకే సో ఎవ్రీడే 1 hour క్లాస్ ఉంటుంది, 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. 8 to 9 ఇక్కడ మీరు గ్రామర్ నేర్చుకుంటారు. ఓకే మార్నింగ్ నేను చెప్పిన 3 టైమింగ్స్లో ఏదో ఒక టైంలో మీరు జాయిన్ అయ్యి, అంటే ఏదో టైంలో అంటే ప్రతిరోజు ఒక టైం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఒకే టైం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే సో ఎప్పుడైనా వీలవ్వకపోతే మీరు నెక్స్ట్ వేరే స్లాట్లో ఏదో దేనిలో అయినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మ్యామ్ని అడిగి. ఓకే కాకపోతే కంపల్సరీ ఒక టైం అయితే మాత్రం కంపల్సరీ ఒక ఫిక్స్డ్గా పెట్టుకుని ఆ టైం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే సో అలా డైలీ 2 hours క్లాసెస్ ఉంటాయి. 1 hour క్లాస్ ఉంటుంది, 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. అదేవిధంగా నేను మీకు ఇచ్చిన ఏవైతే టూల్స్ ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్లో, ఈ టూల్స్ అన్నీ యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ మీకు ఎన్ని వర్డ్స్ మీకు తెలిస్తే మీరు అంత చక్కగా మాడగలుగుతారు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఏంటంటే చూడండి, ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా పదాలే. ఈరోజు మనం కొత్తగా నేర్చుకున్నది ఏమి అన్ని పదాలు అనమాట. చూడండి మై అంటే నేను అని నేర్చుకున్నాం, హూ అంటే ఉన్నాను అని నేర్చుకున్నాం. ఇదొక పదం. ఈ 2 పదాలు తెలిస్తే చక్కగా మీ పేరు చెప్పేశారు, మీ ప్రొఫెషన్ చెప్పేశారు. అలాగే మే సే అనే మరొక 2 పదాలు నేర్చుకుని మనం ఎక్కడున్నామో చెప్పేసాం, ఎక్కడి నుండో చెప్పేసాం. అలాగే ఠీక్ అనే మరొక పదం నేర్చుకున్నాం. ఠీక్ అంటే బాగు అనమాట, నేను బాగున్నాను అని చెప్పేసాం. అలాగే ఆప్ అనే ఒక పదం నేర్చుకున్నాం. ఆప్ అంటే తమరు అని, హై అంటే ఉన్నారు అని నేర్చుకున్నాం. ఓకే ఆప్ హై అంటే తమరు ఉన్నారు. అలాగే కొన్ని ప్రశ్నవాచక పదాలు నేర్చుకున్నాం. ఇవి కూడా పదాలే. కౌన్ అంటే ఎవరు అనడానికి ఏం చెప్తాం, కౌన్ అంటాం. ఏమిటి అని చెప్పడానికి ఏం చెప్తాం, క్యా అంటాం. ఎక్కడ అంటే కహా, ఎలా అంటే కైసే. అన్ని పదాలే నేర్చుకున్నాం మనం. వాటిని కలిపి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసాం అంతే మనం. అంటే ఇవన్నీ పదాలే. ఇలాంటివి ఒక 3500 పదాలు మీరు నేర్చుకోగలిగితే మీరు హిందీ మాట్లాడేస్తారు. ఈ పదాలు ఎక్కడ పెడితే మీనింగ్ వస్తుందో చెప్పడమే నా డ్యూటీ అంతే ఈ 1 hourలో. అర్థమైందా? మీరు అన్నీ ఆల్రెడీ మీ క్విజ్లో ఆ పదాలను నేర్చేసుకుంటారు, మీరు వరుసగా నేర్చేసుకుంటూ ఉంటారు. మీరు ఆ పదాలని ఎక్కడ పెట్టాలో చెప్పడమే నా డ్యూటీ అంతే ఇక్కడ. అంతమించి ఏం కాదు. అర్థమైందా? ఎక్కడ పెడితే కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడ పెడితే రాంగ్ అవుతుంది, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలా సెంటెన్స్ని అని చెప్పడమే నా డ్యూటీ అనమాట. ఓకే క్లియర్ అండి? అలా మీరు చూద్దాం. రేపటికి కనీసం ఒక మీ షెడ్యూల్ని బేస్ చేసుకుని కనీసం ఒక 20 నుంచి 50 పదాలు అయితే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఓకే అలా నేర్చుకోగలిగితే 3500 ఈ కోర్సు ఒక 2 monthsలో మీరు నేర్చుకోగలుగుతారు ఇబ్బంది లేకుండా. ప్రతిరోజు కూడా ఒక 50 పదాలు నేర్చుకోవాలి. మీరు 50 పదాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆ క్విజ్లో. ఓకే సో ఇంకేదైనా ఫర్దర్ మీ డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు అండి. ఈరోజు క్లాస్ అయితే అయిపోయింది. ఈరోజు క్లాస్ జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. సో ఈ రోజే మనం కొంత నేర్చుకోగలిగామంటే మీ అందరూ సపోర్ట్ బాగుంది యాక్చువల్గా. ఎందుకంటే మీరు అందరూ మైక్స్ ఆఫ్ చేసుకుని చాలా క్లియర్గా చాలా చక్కగా మీరు నేర్చుకున్నారు, చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు యాక్చువల్గా. చాలా బాగా చేశారు. వెరీ నైస్. సో ఇలాగే మనం ప్రతిరోజు మీరు మైక్స్ ఆఫ్ చేసుకుని ఇలా క్లాస్ ప్రశాంతంగా వింటే మాత్రం చాలా ఎక్కువ నేర్చుకుంటాం మనం. ఓకే అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కూడా మీరు ఇప్పుడు అడగొచ్చు ప్లీజ్. సరే రికార్డింగ్ వినాలంటే ఎలా సార్? మీ రికార్డింగ్ నేను మీకు పంపిస్తానండి. వాట్సాప్ గ్రూప్లో అవును ఇది ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు రాదు, రేపు మధ్యాహ్నం
రేపు ఆఫ్టర్నూన్ 1 o'clock లోపు నేను షేర్ చేయగలుగుతాను మీకు. ఎందుకంటే ఇది ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ రికార్డ్ని యాక్చువల్గా ఎడిట్ చేయాలి, రెండర్ చేయాలి, అప్లోడ్ చేయాలి, మీకు పంపించాలి. కొద్ది ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి రేపు ఆఫ్టర్నూన్ 1 o'clock లోపు ప్రతిరోజు పంపిస్తుంటాను నేను. ఓకే సార్. ఓకే, చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, లేదా క్లాసెస్ గురించి కానీ దేని గురించి అనేది ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఈరోజు ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుందా సార్? ఈరోజు ప్రాక్టీస్ సెషన్ ఉండదండి, ఇంక రేపటి నుంచి ఉంటుంది. అంటే ఫస్ట్ డే ప్రాక్టీస్ సెషన్స్ ఉండవు అనమాట జనరల్గా, ఎందుకంటే పెద్దగా నేర్చుకున్నది కూడా ఏమి ఉండదు కాబట్టి.